భారీ వర్షాలతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేట్ చెరువు కట్టకోతకు గురైంది. ఎడతెరపులేని వర్షానికి మట్టి కొట్టుకుపోయింది. ఒక దశలో కట్ట తెగి కాలనీలు మునుగుతాయని స్థానికులు ఆందోళన చెందారు. అయితే వర్షం తగ్గడంతో అధికారులు కట్టకు మరమ్మతులు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగాల్పేట చెరువు వద్ద ప్రస్తుతం మనం ఉన్నాం. నిన్నటి కురిసిన భారీ వర్షాలకు చెరువు కట్ట కోతకు గురైన పరిస్థితి మనం చూసుకోవచ్చు. చెరువుకు సంబంధించిన కట్ట ఒకవైపు కోతకు గురైంది. ఏదైతే ఏకదాటిగా కురిసిన వర్షం దాదాపుగా గంటల తరబడి కూడా నాన్ స్టాప్ గా వర్షం కురిసిన నేపథ్యంలో చెరువు కట్ట పూర్తిస్థాయిలో కూడా మట్టి అంతా కూడా కోతకు గురై చెరువులోకి వెళ్లిన పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఒక్కసారిగా కూడా కాసేపటి తర్వాత వర్షం తెరిపియడంతో ప్రమాదం తప్పింది. ఒకవేళ ఈ కట్ట కనుక పూర్తిస్థాయిలో గండి పడితే నిర్మల్ పట్టణంలోని పొలాలు మునిగిపోవడంతో పాటు సమీపంలోని ఇళ్లకు కూడా ముప్పు ఏర్పడేది. వర్షాలు కొంత తెరిపి ఇవ్వడంతో పూర్తి స్థాయిలో కూడా కట్ట ప్రమాదం నుంచి బయటపడింది. వర్షం తగిన వెంటనే అధికార యంత్రం కూడా అప్రమత్తమైంది. ఇటువైపు ఈ స్థానిక ప్రజలు ఎవరు రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు ఆ కట్టకు సంబంధించి మరమ్మతులు కూడా చేపట్టారు. ఏదైతే కోతకు గురైన ప్రాంతంలో మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా సిమెంట్ ఇసుక బ్యాగులు ఫిల్ చేసి పూర్తి స్థాయిలో కూడా ఏదైతే కట్టకు సంబంధించి మళ్ళీ కొత్త గురి కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు. నిన్న నుంచి కూడా జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ ఈ ప్రాంతంలో ఉన్నారు. ఎందుకంటే బంగాల్పేట నిర్మల్ పట్టణానికి సంబంధించి ఒకవైపు ఉంటుంది పాత నిర్మల్ పట్టణం. నిర్మల్ పాత నగరానికి ఇది ఒక విధంగా ఈ చెరువుకు సంబంధించి ఆనుకొని ఉంటుంది. కాబట్టి కాలనీలకు ఎలాంటి ముప్పు కలగకుండా ప్రజలెవరు కూడా ఇటువైపు రాకుండా ఆంక్షలు విధించడంతో పాటు ఏదైతే మత్స్యకారులు కావచ్చు ఇతరులు ఎవరు కూడా ఈ బంగాల్పేట చెరువు వైపు అధికారులు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు బంగాల్పేటకు సంబంధించి ఈ ప్రాంతంలో స్థానికులందరూ కూడా చేరుకుంటున్నారు. వర్షాలు నిన్న నుంచి ఈ రోజు వరకు తెరిపి ఇచ్చిన నేపథ్యంలో కొంత ప్రమాదం తప్పిందని మనం చెప్పవచ్చు. ఇప్పటికిప్పుడు కూడా కట్టకు సంబంధించి ఏదైతే కొత్తగా మట్టి పోయడం వల్లనే ఈ కట్ట కోతకు గురైందని చెప్పి అధికార యంత్రాంగం చెప్తుంది. ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. ప్రజలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, ఇటువైపు రావద్దని కోరుతున్నారు. మొత్తానికి కూడా మాతో మాట్లాడిన స్థానికులు ఉన్నారు. పాత కట్ట మంచిగా ఉంది సార్, పాత కట్ట మంచిగా మొన్న వేసిన కట్టనే అది బాగా ఇదైంది. లేకుంటే మన బాగులకు వైష్ణవి కాలేజీకు అవన్నీ నీళ్ళు పోయితే బాగా ఘోరం అయిపోతుండే. అయితే ఇది మొన్న వేసుట్లా కొంచెం ప్రాబ్లం అయింది. ఇంతకుముందు ఐక్యరెడ్డి అవన్నీ ఓపించినండి మంచిగానే ఉండే సార్. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి కట్ట ఓపించిండ్రు. కట్ట ఎట్లున్నది చూడు సార్. రాత్రి ఎంత ప్రాబ్లం అవుతుండే, రాత్రి ఎంత పరేషాన్ ఉండ్రి వాళ్ళందరూ. సేపే, మేమంతా సేపే. పాతకాలం లోపల కండి కాలువ అనేది ఒకటి ఉండే, అక్కడ నుంచి వస్తుండే అది. ఆ కాలువ అనేది ఇప్పుడు ప్రస్తుతం అంతా మూసిపోయింది. లేకుంటే ఆ నీళ్లు వచ్చేసి చెరువు ఈజీగా నిండిపోతుండే, తొందరగా నిండిపోతుండే, ఒక 2 వర్షాలకే నిండిపోతుండే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఆ కాలువ అంతా మూసిపోయింది కాబట్టి ఆ కాలువ క్లీన్ చేయిస్తే ఈ చెరువుకి ఇంకా నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాలువను మరమ్మతు చేయించేసి ఈ చెరువు నింపడానికి ప్రయత్నం చేయాలి. ఇది మొత్తానికి కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే నిన్న వర్షం తెరిపివ్వడంతో ప్రమాదం తప్పింది. ఒకవేళ కనుక అదేవిధంగా కంటిన్యూ అయితే మాత్రం ఖచ్చితంగా కూడా ఈ సమీప కాలనీలకు కూడా ముంపు ఏర్పడేది. పంట పొలాలతో పాటు నివాసాలకు కూడా ఇబ్బంది కలిగేదని స్థానికులు చెప్తా ఉన్నారు. ఇది ఏమైనా కట్టను మరింత పటిష్టపరచాలని చెప్పి వీరు కోరుతా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి.